ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. బాయ్ పార్ట్నర్. హలో హీరో, బాయ్ అంటే రెస్పాన్స్ లేదు. బాయ్ బాయ్. శృతి పద. హలో పొట్టి గారు. ఏంటి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. నవ్వుతూ ఒక థ్యాంక్స్ చెప్పాలండి, హ్యాపీ అవుతాను కదా. బాబు ముద్దపప్పు, నువ్వు కావాలని నన్ను డ్రాప్ చేయడానికి వచ్చావు, నిజంగా మొక్కలు నాటడానికి వచ్చావు? చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అది క్లియర్ అయ్యాక అప్పుడు చెప్తాను. వెళ్ళవయ్యా స్వామి. నవ్వుతూ చురకలు వేయడం నీకు బాగా తెలుసు పొట్టి. అమ్మగారు, సార్. ఏంటే? కీస్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏంకి? ఓ, 2 చక్రాల బండా. నీ రేంజ్ గంజ్ అయితే మా రేంజ్ బెంజ్. కాస్ట్లీ కార్లో మా పక్కన కూర్చోవడం, మాతో పాటు ట్రావెల్ అవ్వడం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. గాల్లో తేలిపోయి ఉంటావే. నా చెల్లి పక్కన నాతో పాటు కూర్చుని జర్నీ చేయడం నీ అదృష్టం కదా. నువ్వు మేము సమానం కాదని అనిపించలేదా? రాజీవ్ రమ్మనగానే ఎగేసుకుంటూ కారెక్కేశావు. ఎవరు పిలిచినా ఇలాగే కారెక్కేస్తావా? నువ్వు మారేవనుకున్నా, ఇప్పటికీ మారో. హే అక్క, డాడీ ఇంట్లోనే ఉన్నారు. నా పొట్టి ఫోన్లో ఉందే, నేనే వెళ్ళిస్తా. సర్లే, దీంతో మనకెందుకులే కానీ డబ్బులు కట్టి ఈ బండికి తీసుకెళ్ళమని చెప్పు శృతి. డబ్బులా? ఏం డబ్బులు? నీ బండికి నా సెక్యూరిటీ వాళ్ళు కాపలా కాసినందుకు 1000 రూపీస్ కట్టి ఈ కేసు తీసుకొని వెళ్ళు. ₹100 కూడా కష్టమక్క జ్యోతికి. 1000 అంటే ఎలా? తప్పదు. దీని బండి కాపలాకి మనం సెక్యూరిటీకి జీతాలు ఇవ్వాలా? ప్లీజ్ రవ్య, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ప్లీజ్ కేసిపు. నేను జాలిపడే టైప్ కాదు. ఈ కీ నీ చేతుల్లో పడాలంటే నువ్వు మనీ డిపాజిట్ చెయ్యాల్సిందే. జ్యోతి గారు, మరీ ఇంత పరధ్యానంగా ఉంటే ఎలా? మీ ఫోన్ నా కారులో మర్చిపోయారు, తీసుకోండి. ఏంటి డల్గా ఉన్నారు? ఇప్పుడైనా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ రాజీవ్. శ్రావ్య. హాయ్ రాజీవ్. హాయ్ సార్. నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే సార్. నీతో ఒక విషయం చెప్పాలి, ఇలా రా ప్లీజ్. శ్రావ్య, ఈ ఫోన్ మీ దగ్గర ఉంచుకోండి. రేపు మీరు జాగింగ్కి పార్క్ దగ్గరికి వస్తే
అక్కడికి మీరు అడిగిన డబ్బులు తెచ్చేస్తాను. కానీ బండి నాకు చాలా అవసరం. నేను కూరగాయలు పళ్ళు అమ్ముతూ ఉంటాను. అది మా జీవనాధారం. ప్లీజ్ బండి ఇవ్వండి. నో వే. అది కాదు శ్రావ్య, నా మాట విను. ప్లీజ్ శ్రావ్య, ప్లీజ్. పెద్దమ్మ బస్తీని 100 రోజుల్లో ఖాళీ చేయిస్తానని మాటిచ్చాను. ఈ డీల్ నువ్వే చేయాలి. చాలా పెద్ద కంపెనీస్తో కాంట్రాక్ట్. ఇది మిస్ అవ్వకూడదు. నీకు నచ్చిందా? నచ్చింది సార్. అయితే నీకు ఓకే కదా? 100 డేస్ టార్గెట్ నాకు ఓకే సార్. వెరీ గుడ్ రాజీవ్, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ప్లీజ్, లేట్ అవుతుంది. శ్రావ్య ప్లీజ్. ఇంకా ఏమైంది? ఏం లేదు రాజీవ్, పాపం ఖర్చులకి డబ్బులు లేవంట. శృతి, ఇదిగో. ఏదైనా హెల్ప్ కావాలంటే అడిగే. పద. తను చూడ్డానికి రాక్షసిలా కనపడుతుంది గాని మంచిదే కదా పొట్టి గారు. ఇదిగో మీ మంచి అందాల రాక్షసికి ఇవ్వండి. రేపు పార్క్ దగ్గర కలుస్తానని చెప్పండి. బాయ్. ఏమండి? మాధవి, నీ కొడుక్కి ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దామే. డ్రైవర్ కారాపు. అమ్మా దిగి నడుచుకుంటూ వచ్చాయి. నేనేమన్నానే? పెళ్ళిడికొచ్చిన కొడుకుని పెళ్లి కొడుకుని చేస్తే మంచిది అన్నాను తప్ప. ఏ మాధవి, ఆగు, ఆగవే. అసలేంటి నీ ప్రాబ్లం? ఎప్పుడు నా కొడుకు మీద పడి ఏడుస్తూ ఉంటావు. అది కాదే, రాజీవ్ రాముడే కాని ఏ పిల్లైనా వాణ్ణి వల్లో వేసుకుంటుందేమోనని నాకు అనుమానం. పైగా వాడి మధ్య శూన్యంలోకి చూస్తూ వాడే నవ్వుకుంటున్నాడే పిచ్చోళ్లాగా. అమ్మా, నీకు పిచ్చి పట్టింది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నా కొడుకు మారడు. వాడు ఎవరినైనా ప్రేమించినా ఆ అమ్మాయి కంటే ముందు ఈ అమ్మతో చెప్పగలడు. ఆ ధైర్యం వాడికుంది. వాడు చెప్పినట్టున్నాడే, నీకే సరిగ్గా అర్థం కాలేదని నా ఉద్దేశం. నీ ఉద్దేశం నాకు అనవసరం. రాజీవ్ నా పగ తీరేదాకా ప్రేమలో పడడు. అయినా వాణ్ణి లొంగ తీసుకునే అమ్మాయి ఇంకా ఈ భూమి మీద పుట్టుండదు. అన్నా, బండి పంచర్ అయింది, కొంచెం పంచరేవా? నా భర్త చనిపోయి 16 ఏళ్లైంది. 1:30 పుష్కరంలోపు శ్రార్థ కర్మలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తే గాని శ్రీకాంత్ ఆత్మ శాంతించదు. ఈ గౌన్ కావ్యకి చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు చాలా పెద్ద పిల్లయి ఉంటుంది.